జగన్ హయాంలో బీర్ల అమ్మకాలు ఆంధ్రప్రదేశ్లో తగినంతగా లేవు. మేము తగ్గించుకుంటున్నాం ఉత్పత్తిని అని చెప్పి ఏకంగా సెబీకే లేఖ రాసినటువంటి బీర్ల కంపెనీ ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా ఉత్పత్తి పెంచబోతున్నామంటూ రాయడం అంటే బీర్లకి మంచి గిరాకీ ఉంది. చంద్రబాబు గారు వచ్చాక అన్నటువంటి విషయం తేలుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు భారీగా పెరుగుతున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. అమ్మకాలు జోరందుకున్న నేపథ్యంలో డిమాండ్కి తగిన రీతిలో సరఫరా చేయడానికి ఉత్పత్తిని పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కింగ్ఫిషర్ బీర్లకు పెరుగుతున్న డిమాండ్ని తీర్చడానికి ఉత్పత్తిని పెంచుతున్నట్టు హైనెకెన్ కంపెనీలో భాగమైన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రూవరీస్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోందని, దీనికి ప్రాంతీయంగా ఇలియోస్ బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ని లీజుకి తీసుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు చెప్పింది. విస్తరించిన సామర్థ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక వృద్ధితో పాటు పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జోర్న్ కెర్బన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరణకు ఉత్సాహంగా ఉన్నాం, దీంతో పాటు వినియోగదారులకు వాళ్ళకి ఇష్టమైన బీర్ని మరింత అధికంగా అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.